కడప జిల్లాలో దొంగలు హడలెత్తిస్తున్నారు. తాజాగా మైదుకూరు పట్టణంలోని మిఠా జ్యువెలర్స్ లో చోరీ చేశారు. జ్యువెలరీ షాపు వెనుక నుంచి బాత్రూమ్ కు కన్నం వేసి షాపులోకి చొరబడ్డారు దొంగలు. కేజీ బంగారంతో పాటు పెద్ద ఎత్తున వెండి వస్తువులను ఎత్తుకెళ్లారు. జ్యువెలరీ షాప్ లో ఉన్న సీసీ కెమెరాస్ ని పగలగొట్టి హార్డ్ డిస్క్లను పట్టుకెళ్లిపోయారు దొంగలు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సుమా మైదుకూరు పట్టణంలో బద్వేల్ రోడ్ లో మిట్టా జ్యువెలరీస్ లో ఈరోజు భారీ చోరీ జరిగింది. ఏదైతే లాకేస్ ఉన్న జ్యువెలరీ షాప్ లో సుమారుగా 1 కిలో బంగారు ఆభరణాలు, అదేవిధంగా వెండి ఆభరణాలన్నీ కూడా చోరీ చేసుకెళ్లారు. షాపు వెనక వైపు ఏదైతే బాత్రూమ్ ఉంటుందో ఆ బాత్రూమ్ వెనక గోడను కట్ చేసి లోపలికి చొరబడిన దొంగలు సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా పనిచేయకుండా చేసి ఆ తర్వాత నెమ్మదిగా లోపల ఉన్న జ్యువెలరీని వెండి వస్తువులన్నీ తీసుకొని పరారయ్యారు. గత 2 రోజులుగా కూడా ఈ షాపు యజమాని సురేష్ మూసివేసి సొంత పనుల కారణంగా మూసేసి ఉండడంతో నిన్న రాత్రి రెక్కీ నిర్వహించి దొంగలు 2 రోజులుగా రెక్కీ నిర్వహించి నిన్న రాత్రి చోరీకి పాల్పడ్డారు. సుమారుగా కేజీ బంగారు వస్తువులు, అదేవిధంగా ఈ వెండి వస్తువులు కూడా చోరీ అయ్యాయి. కడప జిల్లాలో ఇటీవల కాలంలో అంటే ఈ నిన్న మొన్న రోజుల్లోనే ఇటు ఏటీఎం దొంగతనాలు కావచ్చు, హౌస్ లో ఇళ్లలో పడి చోరీ కావచ్చు, ఇవన్నీ కూడా దొంగతనాలు చోరీలు జోరు ఎక్కువ కావడంతో ఇక్కడ కడప జిల్లా ప్రజలు ఒకంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా మైదుకూరు పట్టణంలో మెయిన్ రోడ్ అంటే బద్వేల్ రోడ్ ఇది. ఈ రోడ్డు మీద రాత్రి జరిగిన చోరీ మాత్రము ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా సంచలనం రేకెత్తిస్తుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.